మీ డబ్బు ఫ్యూచర్లో చాలా బాగా గ్రో అవ్వాలంటే ఎలాంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్ అవుతుంది. నాకు గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎవరిని కాపీ కొట్టకండి. దాని గురించి బేసిక్స్ తెలుసుకోండి. మీ ప్రొఫైల్కి సూట్ అవుతుందా, నేను ఇంత రిస్క్ తీసుకోగలనా, దాన్ని డిసైడ్ చేసేసి మీ ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ మీరే తీసుకోవాలి. అందరికీ సుస్వాగతం. నేను అభిషేక్ రామప్ప. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనే ఆప్షన్ని చూసుకున్నట్లయితే వందల్లో ఆప్షన్లు ఉన్నాయి. ఏ మ్యూచువల్ ఫండ్ నాకు సూట్ అవుతుంది, దాన్ని తెలుసుకోవడమే అతి పెద్ద సాహసం అండి. లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటారు, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటారు. దీనికి జతగా ఫోకస్డ్ ఫండ్, కాంట్రా ఫండ్, డివిడెండ్ యీల్డింగ్ ఫండ్, ఫ్లెక్సీ క్యాప్ ఇవన్నీ ఉన్నాయి. వీటిల్లో నాకు ఏది సూట్ అవుతుంది, దేనివల్ల నేను లాంగ్ టర్మ్లో ఎలాంటి ప్రాబ్లం లేకుండా నా రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా లాభాన్ని సంపాదించవచ్చు, దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెంబర్ 1 అండి, ఈ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అంటే ఏంటి? ఇంతకు ముందు ఒక రూల్ ఉండేది, 2018 అనుకుంటా. 2018లో లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అంటే 20,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉండే కంపెనీలు అయి ఉండాలి. మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయి ఉన్న టాప్ 100 కంపెనీస్ లార్జ్ క్యాప్ కంపెనీస్ అని మనం లెక్కించగలం కదా. ఇప్పుడు ఆ 20,000 crores అనే లిమిట్ దాటేసింది. అంటే ఆ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రైటీరియా అన్నది వేరీ అవుతూ ఉంటుంది. 2018లో 20,000 crores, 30,000 crores ఉండేది. ఇప్పుడు 2025 జూన్ అని మనం చూసుకున్నట్లయితే 91,000 కోట్ల కన్నా ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంటే మాత్రమే దాన్ని లార్జ్ క్యాప్ కంపెనీ అని లెక్కిస్తారు. ఇప్పుడు మిడ్ క్యాప్ కంపెనీ అయి ఉండాలంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉండాలి? 30,000 crores కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మిడ్ క్యాప్ కంపెనీ అని అది కన్సిడర్ అవుతుంది. ఇలా క్రైటీరియాస్ మారిపోయాయి. సో ఈ క్రైటీరియాస్ గురించి మనం తెలుసుకుని ఉండాలి. అది వేరీ అవుతూ ఉంటుంది, అది ఫిక్స్డ్గా ఉండదు. మొదటిది లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. స్టాక్ మార్కెట్లో ఉన్న టాప్ 100 కంపెనీస్. మీరు ఏదైనా లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారంటే ఆ 100 రూపాయలతో ఇండియాలో ఉన్న టాప్ 100 కంపెనీస్లో మీరు షేర్స్ని కొనుగోలు చేసినట్టు ఇండైరెక్ట్గా. అయితే లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారా? నో అండి, దానికి ఒక లిమిట్ ఉంది. 80% ఆఫ్ ద అమౌంట్ లార్జ్ క్యాప్ కంపెనీస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మిగతా 20% వేరే కేటగిరీ ఆఫ్ కంపెనీస్ పైన కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి రూల్స్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. నెక్స్ట్ కేటగిరీ ఆఫ్ ఫండ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ అండి. దీంట్లో ఏంటంటే మినిమం 35% లార్జ్ క్యాప్ మీద, మిగతా 35% మిడ్ క్యాప్ మీద ఇలా ఇన్వెస్ట్మెంట్ పెట్టే మ్యూచువల్ ఫండ్ ఇది. టోటల్ 70% అయ్యింది. 35% లార్జ్ క్యాప్, 35% మిడ్ క్యాప్. మిగతా 30%కి వేరే సార్ట్ ఆఫ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది, లార్జ్ అండ్ మిడ్ క్యాప్. సో మిడ్ క్యాప్ కంపెనీస్ ర్యాంకింగ్ ఏంటి? 100 వరకు లార్జ్ క్యాప్ కదా. ఇండియాలో ఉన్న లిస్ట్ అయిన టాప్ 100 కంపెనీస్ అకార్డింగ్ టు మార్కెట్ క్యాపిటలైజేషన్ 101 ర్యాంక్ నుండి 250th ర్యాంక్ వరకు మిడ్ క్యాప్ స్టాక్స్ అండి. 250 కన్నా ఎక్కువ ర్యాంకులు వచ్చే స్టాకులు స్మాల్ క్యాప్ స్టాకులు అయి ఉంటాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ గురించి కూడా డిఫరెన్సెస్ ఈ 3 కేటగిరీలో ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎవరు లార్జ్ అండ్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ని సెలెక్ట్ చేసుకోవాలి? లార్జ్ క్యాప్ అంటే టైం టెస్టెడ్ మోడల్, చాలా టైం తీసుకుంటుంది, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తుంది. మిడ్ క్యాప్ అని చూసుకున్నట్లయితే బిజినెస్ మోడల్ బాగా అయితే ఉంది, అంత పెద్ద కంపెనీ కాదు, బట్ ఎక్కువ గ్రోత్కి అవకాశం ఉంటుంది. సో లాంగ్ రన్లో గ్రోత్ కావాలి, షార్ట్ టర్మ్లో కూడా మంచి గ్రోత్ ఇచ్చే కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, రిస్క్ ఉన్నా కూడా నాకు ఓకే అనుకున్నట్లయితే లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్ని మీరు ఎంచుకోవచ్చు. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది అంత ఎడ్యుకేషనల్ పర్పస్ కండి, ఇది ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ కాదు. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్లు అండి. ఈ ఫండ్లో మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ కంపెనీస్ పైన 65% ఆఫ్ అమౌంట్ని ఫండ్ మేనేజరు ఇన్వెస్ట్మెంట్ పెడతాడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కంపెనీస్ మీద. మిగతా అమౌంట్ని వేరే కేటగిరీ ఆఫ్ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మిడ్ క్యాప్ కంపెనీస్ ఆల్రెడీ మంచి బిజినెస్ మోడల్ అయినా కూడా యాడెడ్ రిస్క్ ఉంటుంది. స్మాల్ క్యాప్ కంపెనీస్ వెరీ హై రిస్క్ కేటగిరీలో ఉంటుంది. ఆ బిజినెస్ మోడల్ ఇంకా టైం టెస్ట్ అవ్వలేదు, ఎన్నో సంవత్సరాలు కాలేదు, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్న ఒక బిజినెస్, చాలా చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే లార్జ్ క్యాప్ కంపెనీస్కి కంపేర్ చేసినట్లయితే చిన్న మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీస్గా ఉంటాయి. ఈ స్మాల్ క్యాప్ కంపెనీస్లో వాలటిలిటీ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది.
10% పెరిగిపోవడము, 20% పడిపోవడము, అగైన్ 30% పెరిగిపోవడము, ఇలాంటి వాలటిలిటీ షార్ట్ టర్మ్లో మీకు కనిపిస్తుంది. సో మీరు ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. అట్లీస్ట్ ఒక 5 సంవత్సరాలు మీరు వెయిట్ చేయడానికి వీలవ్వకపోతే ఇలాంటి ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ అస్సలు పెట్టకండి. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ అండి. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తెలుసు. ఫ్లెక్సీ క్యాప్ అంటే ఏంటి? ఫ్లెక్సిబిలిటీ. లార్జ్ క్యాప్ కంపెనీల పైన ఇన్వెస్ట్మెంట్ పెడితే మంచి రిటర్న్స్ వస్తుంది అన్నట్లయితే సిచ్యువేషన్ ఆ కంపెనీస్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఫేవరబుల్గా ఉంటే దానిపైన ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. మిడ్ క్యాప్లో మంచి అవకాశం ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. స్మాల్ క్యాప్లో మంచి అవకాశం ఉంటే అక్కడ పెడతారు. సో ఫ్లెక్సిబిలిటీ అంటే మార్కెట్లో ఏ సిచ్యువేషన్ అయితే ఫేవరబుల్గా ఉంటుందో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలాంటి కంపెనీస్ని ఎంచుకోవడానికి ఫండ్ మేనేజర్కి అవకాశం ఉంటుంది. అదే ఫ్లెక్సీ క్యాప్. నెక్స్ట్ ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ ఫ్లెక్సీ క్యాప్ మరియు ఈ ఫండ్తో అందరూ కన్ఫ్యూజ్ అవుతారు. మల్టీ క్యాప్ ఫండ్ అని. మల్టీ క్యాప్ ఫండ్ అంటే ఏంటి? దీంట్లో కూడా మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఇవన్నీ ఉంటాయి. కానీ మల్టీ క్యాప్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే ఒక రూల్ ఉంటుంది. పర్సెంటేజ్ ఇంత ప్రతి కేటగిరీ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లార్జ్ క్యాప్ కంపెనీస్ పైన 25%, మిడ్ క్యాప్ పైన 25%, స్మాల్ క్యాప్ పైన 25%, ఇలా ఫిక్స్డ్ ఉంటుంది. అదే ఫ్లెక్సీ క్యాప్లో అలాంటి ఫిక్స్డ్ రూల్ ఉండదు. ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో మార్కెట్లో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా ఒక స్టెబిలిటీ అనుకున్నట్లయితే, ఒక బ్యాలెన్స్డ్ గ్రోత్ నాకు దొరకాలి అనుకున్నట్లయితే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. కానీ మల్టీ క్యాప్ ఫండ్లో మార్కెట్ బుల్ రన్లో ఉంది, చాలా పెరుగుతుంది. మార్కెట్ బేర్ రన్లో ఉంది, ఏదో ప్రాబ్లం అయిపోయింది, మార్కెట్ పడిపోతుంది కంటిన్యూస్గా. ఇలాంటప్పుడు కూడా 25% లార్జ్ క్యాప్లో ఖచ్చితంగా పెట్టాల్సిందే. 25% మిడ్ క్యాప్ పైన, 25% స్మాల్ క్యాప్ పైన ఖచ్చితంగా అలొకేట్ చేయాలి. ఈ కండిషన్ ఉంది కదా, ఈ కండిషన్ను మల్టీ క్యాప్ ఫండ్ కొంచెం రిస్కీగా కనిపించేటట్టు చూసుకుంటుంది. అదే ఫ్లెక్సీ క్యాప్లో అలా కాదు. కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మంచి అవకాశం ఎక్కడుంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ వెళ్తుంది. నెక్స్ట్ టైప్ ఆఫ్ ఫండ్ ఫోకస్డ్ ఫండ్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక రెగ్యులర్ ఫండ్ అనుకోండి, ఒక 50 కంపెనీల పైన, 100 కంపెనీల పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో లార్జ్ క్యాప్ అనుకున్నట్లయితే టాప్ 100 కంపెనీసు, మిడ్ క్యాప్ అంటే 101 నుండి 250, ఇలా ఒక కేటగిరీ ఉంటుంది. రెగ్యులర్ ఫండ్ అనుకున్నట్లయితే ఈ ఫోకస్డ్ ఫండ్ అంటే క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ. నాకు 50 కంపెనీలు వద్దు, చాలా బాగా సంపాదించి ఇవ్వగలిగే ఒక కెపాసిటీ ఉన్న 30 కంపెనీలు అయితే ఓకే. నాకు ఆ 30 కంపెనీలపైనే ఫోకస్ పెడతారు, ఆ 30 కంపెనీలపైనే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఫోకస్డ్ ఫండ్. సో 50 కంపెనీలు మీరు ఎంచుకున్నట్లయితే యావరేజ్ అవుతుంది ఒక 10 కంపెనీలు చాలా బాగా పర్ఫామ్ అయ్యాయి, నెక్స్ట్ క్వార్టర్లో ఇంకో 20 కంపెనీలు చాలా బాగా పర్ఫామ్ చేసింది, ఇలా యావరేజ్ అవుట్ అవుతుంది. అదే ఫోకస్డ్ ఫండ్లో అలా కాదు. వాళ్ళు చూస్ చేసేది చాలా తక్కువ, ఆ తక్కువ నంబర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేసే స్ట్రాంగ్ కంపెనీలు అయి ఉండాలి అని ఫండ్ మేనేజర్ ఎంచుకుంటారు. బట్ ఇక్కడ రిస్క్ ఏంటి? ఫోకస్డ్ ఫండ్ క్వాలిటీ ఓవర్ క్వాంటిటీ, నంబర్స్ చాలా తక్కువ. ఒకవేళ ఏదైనా కంపెనీకి ప్రాబ్లం అయిందనుకోండి, ఓవరాల్ ఫండ్ పర్ఫార్మెన్స్ నెగటివ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాంట్రా ఫండ్, డివిడెండ్ ఫండ్ ఇలా ఉన్నాయండి. డివిడెండ్ అంటే డివిడెండ్ ఇచ్చేటువంటి స్టాక్స్నే ఎంచుకుని అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, అలాంటి మ్యూచువల్ ఫండ్ అది. ఈ కాంట్రా ఫండ్ అంటే ఏంటి? ఇది ఒక కాంట్రాడిక్టరీ మైండ్ సెట్ని పొందుతుంది. ఏంటి కాంట్రాడిక్టరీ? అందరూ కొనుగోలు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్లో సైక్లికల్ మూమెంట్స్ అని ఒకటి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ స్టాక్స్ చాలా భూమిలో ఉంటే ఆ ఐటీ స్టాక్స్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడము ఇలాంటిది జరుగుతుంది మార్కెట్ సైకిల్స్ ఉన్నప్పుడు. వేరే బ్యాంకింగ్ స్టాక్స్ అన్నట్లయితే బ్యాంకింగ్ మీద, గవర్నమెంట్ స్టాక్స్, పిఎస్యు స్టాక్స్, ఇలాంటి కొన్ని సైకిల్స్ ఉంటాయి. ఆ సైక్లికల్ మూమెంట్ కాకుండా మార్కెట్ ఎలా అయితే వెళ్తూ ఉందో ఆ డైరెక్షన్ కాకుండా దాని యొక్క ఆపోజిట్ డైరెక్షన్ ఎంచుకుంటారు. అంటే ఫోర్ సైట్ ఉన్న ఒక డెసిషన్ మేకింగ్ అండి. ఇప్పుడు ఏదో ఒక ట్రెండ్ ఉంది, అది షార్ట్ లివింగ్ అనుకోండి, అలాంటి వాటిపైన ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ రిటర్న్స్ ఇవ్వాలని అక్కడ పెడుతూ ఉంటారు. కానీ ఈ కాంట్రా ఫండ్ ఏం చేస్తుందంటే ఫ్యూచర్లో దీనికి మంచి డిమాండ్ రావచ్చు, ఇప్పుడు తక్కువ రేటుకి దొరుకుతుంది, అలాంటి కంపెనీస్ పైన, అలాంటి బిజినెసెస్ పైన ఇన్వెస్ట్మెంట్ పెడతారు. నెక్స్ట్ ఈ ట్రెండ్ వచ్చేటప్పటికి వీళ్ళు అక్యుములేట్ చేసుకుని ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ బూమ్ వచ్చింది, ఏఐ వర్క్ చేయాలంటే, ఆ ప్రాసెసింగ్ అవ్వాలంటే సెమీ కండక్టర్ చాలా బాగా పనిచేయాలి కదా, సెమీ కండక్టర్ కెపాసిటీ చాలా బాగా ఉండాలి కదా. సెమీ కండక్టర్ కెపాసిటీ ఇంక్రీజ్ అవ్వాలంటే మీకు కాపర్ చాలా ఇంపార్టెంట్. సో కాపరు, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు, వాటికి ఏఐ బూమ్ వల్ల ఒక మంచి డిమాండ్ వచ్చింది.
ఇలాంటి వాటిని కాంట్రా ఫండ్స్ ఇంతకు ముందే, అంటే అందరూ దీన్ని చూసే ముందే వాళ్ళు ఫోర్ సైట్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉంటారు. సో కాంట్రా ఫండ్ అంటే అది. నెక్స్ట్ సెక్టోరల్ ఆర్ థిమాటిక్ ఫండ్ అండి. ఒక థీమ్ ఉంటుంది లేదా ఒక సెక్టర్ని టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు సెక్టోరల్ ఫండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ అండి. బ్యాంకింగ్ సెక్టర్ పైన మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెడతారు. బ్యాంకింగ్లో మంచిగా ఉంటే మంచి రిటర్న్స్, బ్యాంకింగ్ సెక్టర్లో ఏదైనా ప్రాబ్లం అయితే నెగటివ్ గ్రోత్, ఇలాంటిది ఉంటుంది. అదే థిమాటిక్ ఫండ్ అనుకోండి, ఒక పెద్ద ఐడియా ఉంటుంది, ఆ ఐడియాకి చుట్టుపక్కన వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు రూరల్ స్పెండింగ్ అండి, గవర్నమెంట్ రూరల్ స్పెండింగ్ గురించి ఇంత అమౌంట్ మనం కేటాయించాము అని చెప్తుంది. ఆ సర్వీసెస్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా లిస్టెడ్ ఏదైతే కంపెనీలు ఉంటాయో వాటిపైన ఇన్వెస్ట్మెంట్ పెట్టడము. రూరల్ స్పెండింగ్ గురించి ఏవైతే కంపెనీస్ ఉన్నాయో వేరే వేరే సెక్టర్ నుంచి కూడా అలాంటి సెక్టర్ల మీద కూడా ఇన్వెస్ట్మెంట్ పెడతారు. సో సెక్టోరల్ ఫండ్, థీమాటిక్ ఫండ్. సెబీ రూల్ ఏంటంటే, ఇలాంటి ఫండ్లు ఉంటాయి, థీమాటిక్ ఫండ్, సెక్టరల్ ఫండ్ ఉంటే 80% ఆఫ్ ద అమౌంట్ బ్యాంకింగ్ సెక్టర్ అని ఒక ఫండ్ ఉంటే బ్యాంకింగ్ సెక్టర్ పైన 80% ఉంటుంది. రూరల్ స్పెండింగ్ అనే ఒక థీమ్ ఉంటే ఆ థీమ్ పైన 80% ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. ఇది సెబీ రూల్ అండి, దీన్ని ఖచ్చితంగా వాళ్ళు పాటించాల్సిందే. ఇంత మనం తెలుసుకున్నాం కదా. సో సెబీ కేటగరైజ్ చేసేసింది. ఇవన్నీ మనం ఇంతవరకు డిస్కస్ చేసాం కదా, ఇవన్నీ కేటగిరీ ఆఫ్ ఫండ్స్ అండి. ప్రతి ఒక్క కేటగిరీలో ఎన్ని ఫండ్లు ఉన్నాయి దాని గురించి మనం తెలుసుకుందాం. అంటే మ్యూచువల్ ఫండ్ స్కీమ్లు అంటారు కదా, హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్, ఇలాంటి కొన్ని ఆప్షన్లు ఉంటాయి. ప్రతి కేటగిరీలో ఇలాంటి ఎన్ని ఫండ్ స్కీమ్లు ఉన్నాయి దాని గురించి తెలుసుకుందాం. లార్జ్ క్యాప్ అనుకోండి, టోటల్ 33 ఉన్నాయి. ఫ్లెక్సీ క్యాప్ 44, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ 33, మల్టీ క్యాప్ 32, మిడ్ క్యాప్ 31, స్మాల్ క్యాప్ 33, ఫోకస్డ్ ఫండ్ 28, వాల్యూ, కాంట్రా ఆర్ డివిడెండ్ ఫండ్, దీంట్లో 34 ఫండ్ స్కీమ్లు ఉన్నాయండి. వీటన్నిటిలో ఎక్కువ ఏది? ఫ్లెక్సీ క్యాప్లో 44 ఫండ్లు ఉన్నాయి. అంటే ఎక్కువ ఫండ్ హౌసెస్ ఫ్లెక్సీ క్యాప్ అనే ఆప్షన్ని వాడుకుంటుంది. ఎందుకంటే దానికి ఇలా పర్టికులర్ రూల్స్, ఇంత పర్సంటేజే పెట్టాలి అనేది ఉండదు. ఎక్కడ అవకాశం మంచిగా ఉంటే అక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఇప్పుడు మనం 3 కేటగిరీలకి కంపేర్ చేసి చూద్దాం. మీరు ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్న ఒక ఇన్వెస్టర్ అనుకోండి. అలాంటప్పుడు ఎలాంటి ఫండ్ని ఎంచుకోవాలి, ఎలాంటి కేటగిరీ ఎంచుకోవాలి? మీడియం రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను. రిస్క్ కూడా ఉండాలి, సేఫ్టీ కూడా ఉండాలి, మిక్స్చర్. ఇంకో కేటగిరీ, నాకు రిస్క్ అస్సలు వద్దు, ఉన్న ఆప్షన్లో అతి తక్కువ రిస్క్ ఎక్కడైతే ఉందో అక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ పెడతా అనుకున్నట్లయితే ఎక్కడ పెట్టొచ్చు? లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండి. లాంగ్ టర్మ్కి మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే ఈ 3 కేటగిరీ వాళ్ళు లార్జ్ క్యాప్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. ఫ్లెక్సీ క్యాప్ కూడా అలానే. ఈ 3 కేటగిరీ వాళ్ళు ఫ్లెక్సీ క్యాప్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంది. అంటే మీరు కన్సిడర్ చేయొచ్చు. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఈ కేటగిరీలో నాకు రిస్కే వద్దు అనుకునేటోళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, పెట్టినా కూడా చాలా తక్కువ పెట్టండి. మిగతా మీడియం రిస్క్, హై రిస్క్ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టొచ్చండి. లార్జ్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ పైన మీడియం రిస్క్, హై రిస్క్ కేటగిరీ ఇన్వెస్టర్స్ పెట్టుబడి పెట్టొచ్చు. మిడ్ క్యాప్ కేటగిరీ ఫండ్ మీద మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉండాలండి. నాకు రిస్కే వద్దు అనుకున్నట్లయితే మీరు బెటర్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మోడరేట్ రిస్క్ ఉన్న వాళ్ళు కొంచెం ట్రై చేయొచ్చు. మేబీ 30% ఇక్కడ పెట్టేసి మిగతా 70% మీరు సేఫ్ కేటగిరీలో పెట్టడానికి ప్లాన్ చేసుకోవచ్చు. హై రిస్క్ కేటగిరీ వాళ్ళు ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చండి. స్మాల్ క్యాప్ కేటగిరీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే హై రిస్క్ తీసుకునే కెపాసిటీ ఉంటే మాత్రమే పెట్టండి, లేకపోతే వద్దు. అదే మీరు ఫోకస్డ్ ఫండ్లో పెట్టాలి అనుకున్నట్లయితే అగైన్ దాంట్లో కూడా హై రిస్క్ ఉంటుంది. హై రిస్క్ కేటగిరీ వాళ్ళు మాత్రమే పెట్టండి. మీడియం రిస్క్, నో రిస్క్ కేటగిరీ వాళ్ళు ఈ ఫోకస్డ్ ఫండ్ పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి. వాల్యూ ఫండ్, కాంట్రా ఫండ్ అనుకున్నట్లయితే అండ్ డివిడెండ్ ఈల్డింగ్ ఫండ్స్ అనుకున్నట్లయితే హై రిస్క్ వాళ్ళు పెట్టండి. మీడియం రిస్క్ అండ్ నో రిస్క్ వాళ్ళు అసలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వద్దు. మీడియం రిస్క్ కేటగిరీ వాళ్ళు డెఫినెట్గా ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. మొత్తం ఇన్వెస్ట్మెంట్ కాదు, కొంచెం మాత్రమే. లాస్ట్లీ సెక్టోరల్ అండ్ థీమాటిక్ ఫండ్ అండి. ఇక్కడ కూడా రిస్క్ ఎక్కువ. సో అందుకే నో రిస్క్ కేటగిరీ, మిడ్ రిస్క్ కేటగిరీ, మీడియం రిస్క్ కేటగిరీ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయకపోతేనే బెటర్. హై రిస్క్ కేటగిరీ వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టొచ్చు. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకున్నట్లయితే లార్జ్ క్యాపు లాంగ్ టర్మ్కి, ఫ్లెక్సీ క్యాపు అన్ని సెక్టార్లో ఉన్న అవకాశాన్ని వాడుకోవడానికి, లార్జ్ అండ్ మిడ్ క్యాప్ విత్ సమ్ కండిషన్స్, ఇలాంటి వాటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. మిగతా కేటగిరీ ఏదైతే ఉన్నాయో వాటి గురించి మీరు చాలా బాగా చదవాలి,
మీకు ఒక హోల్డ్ రావాలి, దాని తర్వాతే ట్రై చేయాలి. లేకపోతే కొంచెం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఒక రివర్స్ ఇంజనీరింగ్ లాగా మీరు విత్ ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటారు. ఆ ఎక్స్పీరియన్స్ని వాడుకుని ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా వద్దా మీరు ఫైనల్ డిసిషన్ తీసుకోవచ్చు. ఫైనలీ నేను చెప్పేది ఏంటంటే, మీ రిస్క్ ప్రొఫైల్కి తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎంతోమంది కాపీ చేస్తారు, లేదంటే అన్ని కేటగిరీలో ఒక్కొక్క ఫండ్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టేస్తారు. అలా చెయ్యకండి, అలా బ్యాలెన్స్ అవ్వదు, అలా మీకు ప్రాపర్ గ్రోత్ అవ్వదు. సో అందుకే అర్థం చేసుకోండి, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయడానికి ట్రై చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో అడగండి. మేము కూడా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాం. వీటన్నిటిని కన్సిడర్ చేసి ఏదైతే మీకు సూట్ అవుతుందో ఒక ఫైనల్ డిసిషన్కి వచ్చేయండి. దాని తర్వాత ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. కొన్నిసార్లు కమెంట్ వస్తుంది, నా దగ్గర 1 లక్ష ఉంది, 2 లక్షలు ఉంది, 5 లక్షలు ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, నాకు చెప్పండి, ఈ ఫండ్లో పెట్టొచ్చా? అలా మీరు పర్సనలైజ్డ్గా మీ సిచ్యువేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ పొందాలంటే సెబీ రిజిస్టర్డ్ ఫినాన్షియల్ అడ్వైజర్ని కన్సల్ట్ చేయాలండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.